సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यमङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज ఎక్కడ పెట్టాను? వీడి పనే బాగుంది, ఇంకా నిద్రపోతున్నాడు. మా హాల్ టికెట్ కనిపించలేదు, ఎక్కడ పెట్టావు? ఎప్పుడు పెట్టే చోటే ఉంటుంది, ఎతుకమ్మా ఒకసారి. కాలేజ్ ఫీజు కట్టాలి, రేపటితో లాస్ట్ డేట్ అమ్మా. వెళ్ళి అన్నయ్యని అడుగమ్మా. సర్లే కానీ ఎగ్జామ్ టైం అవుతుంది, వాడిని లేపు. నేను పని మీద ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి లేపు. అన్నయ్య, ఒరే అన్నయ్య లగవరా. ఒరే అన్నయ్య, కాలేజ్ టైం అవుతుంది, లగవరా. మా కాఫీ పెట్టివు. చిన్న నువ్వు రెడీగా పో, నేను కాఫీ పెట్టిస్తా. నానా నానా, చెల్లెలకి కాలేజ్ ఫీజు కట్టాలరా. ఈ నెల కట్టాల్సిన ఈఎంఐలు చాలా ఉన్నాయమ్మా, నా దగ్గర దొరకవు, కష్టం. చెల్లెలు కాలేజ్ దగ్గరైనా వదిలిపెట్టరారా. సరే అమ్మ, కాలేజీకి వెళ్ళొస్తాను. సరే మా, జాగ్రత్తగా వెళ్ళరా. హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? వస్తున్నానే, దారిలో ఉన్నాను. ఏంటే వాయిస్ డల్గా ఉంది? తెలుసు కదే, మొన్నే నాతో మాట్లాడలేదని. ఈవినింగ్ నేను మాట్లాడిస్తాలే కానీ ఎగ్జామ్ టైం అవుతుంది, నువ్వు తొందరరా. సరేనే. రే చోటు, చెప్పన్నా. ఈ బండి అతను వచ్చాడా? ఫోన్ చేశానన్నా, సాయంత్రం వస్తా అన్నాడు. ఆ 13 నెంబర్ రెంచిడిదారా? ఇదిగో అన్నా. ఏరా మావా, ఏంటి సంగతి? ఏముందిరా చెప్పాలి. ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్దాం, వస్తావా? నాకు పనులున్నాయి, మీరు వెళ్ళేసి రండి. రావచ్చు కదరా. అరే అదిగా ఎవర్రా? చెల్లిలేరా? హలో సార్, మేము కేర్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. మీ చెల్లికి యాక్సిడెంట్ అయింది. ఏమైంది మావా? రే మావా, రే ఏమైందిరా? ఏమైందన్నా? అన్నా అన్నా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యాం సార్, వస్తున్నారు. డోసేజ్ కొంచెం ఎక్కువ పెంచండి. సరే సార్. ఓకేనా? ఎలా ఉంది సార్ మా చెల్లికి? బ్లడ్ బాగా పోయింది. నర్స్, చెల్లెల మీద ఎంత ప్రేమ ఉన్నాడు, దాన్ని ఎందుకురా ఎప్పుడు కోపడుతుంటావు?
అదంటే నాకు ఇష్టం లేకపోవడం ఏంటమ్మా? అదంటే నాకు చాలా ఇష్టమమ్మా. నాకేమీ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. ఆ బరువు బాధ్యతలన్నీ ఒక్కసారిగా నా మీద పడ్డాయి. ఏం చేయాలో తెలియక ఆ కోపంలో అర్చనే కానీ అది నా ప్రాణం అమ్మా. దానికి ఆపదంటే నేను ఎలామా ఆగుతాను? నా బంగారం అమ్మా అది. రే చిన్న అండగా ఉండాల్సిన నువ్వే ఎలా అయిపోతే మా పరిస్థితి ఏంటన్నా? థ్యాంక్స్ రా అన్నయ్య. నీ కాలేజ్ టైం అయింది కదరా తల్లి, పద డ్రాప్ చేస్తా. తల్లి తర్వాత తల్లిలాగా మనం భావించే మొట్టమొదటి వ్యక్తి మన తోబుట్టు. అన్నయ్యకి చెల్లి బాధ్యత కావచ్చు, కానీ చెల్లికి అన్నయ్యే బలం.